హలో ఫ్రెండ్స్, ఓం శాంతి. ఫ్రెండ్స్, ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మధురమైన పిల్లలారా, మీరిప్పుడు అద్భుతమైన ఆత్మిక యాత్రికులు. మీరు ఈ యాత్ర ద్వారా 21 జన్మలు నిరోగులుగా అవ్వాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, తండ్రికి భక్తి మార్గంలో ఉపయోగపడే వస్తువు ఒకటి ఉంది కదా. సత్యుగంలో అది అవసరం లేదు. అది ఏదై ఉండొచ్చు? బాబా అడుగుతున్నారు ఫ్రెండ్స్. బాబా ఏం చెప్తున్నారంటే, దివ్య దృష్టిని ఇచ్చే తాళం చెవి. సత్యుగంలో ఈ తాళం చెవి అవసరమే లేదు. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు భక్తులను ఆనందపరిచేందుకు సాక్షాత్కారం చేయించవలసి ఉంటుంది. ఆ సమయంలో ఈ తాళం చెవి తండ్రికి ఉపయోగపడుతుంది. అందుకే తండ్రిని దివ్య దృష్టి దాత అని అంటారు. తండ్రి తన పిల్లలైన మీకు విశ్వరాజ్య భాగ్యాన్ని ఇస్తారు, కానీ దివ్య దృష్టి తాళం చెవి ఇవ్వరు. ఈ రోజుటి పాట ఏంటంటే, మరణించిన నీవడిలోనే, జీవించిన నీవడిలోనే. ఈ పాట ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్. ఆత్మిక పిల్లలను ఆంగ్లంలో స్పిరిచువల్ చిల్డ్రన్ అని అంటారు. మనం ఇప్పుడు పరంధామం నుండి వచ్చి ఇక్కడ శరీరాన్ని ధరించి మనము పాత్రను చేస్తున్నాము ఫ్రెండ్స్. ఆత్మతో ఆత్మిక సంభాషణ అనగా వార్తాలాపము ఇరువరికి శరీరం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇక్కడ ఆత్మలందరికీ వారి వారి శరీరాలున్నాయి. ఇకపోతే నాలెడ్జ్ఫుల్ ఆత్మిక తండ్రికి తన సొంత శరీరం లేనే లేదు. వారు నిరాకారులు. శాంతిధామంలో ఆత్మలైన మీరు అశరీరులుగా ఉంటారని పిల్లలైన మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. తండ్రి ఎలాగైతే అశరీరి లేక విచిత్రులో, అలాగే ఆత్మలైన మనము కూడా అక్కడ శరీరం లేకుండా ఉంటాము. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము. మనము శరీరం లేకుండా వచ్చాము, మళ్ళీ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాము. అంటే ఈ శరీరము ఒక వస్త్రం లాంటిది. ఇది అక్కడ ఉండదు. శాంతిధామంలో ఆత్మ అశరీరిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. ప్రస్తుతం ఆత్మిక తండ్రిని మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. మొత్తం ప్రపంచంలో ఆత్మిక తండ్రి మరెవరూ లేరు. ఉన్నవారంతా శారీరక తండ్రులే. ఆత్మిక తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను అశరీరిని. మాట్లాడే సమయంలో శరీరాన్ని ఆధారంగా తీసుకోవాల్సి ఉంటుంది, ప్రకృతిని ఆధారంగా తీసుకుంటారు అని శాస్త్రాల్లో రాయబడి ఉంది కదా. కానీ శరీరము ప్రకృతితోనే తయారు చేయబడి ఉందని తండ్రి మనకిప్పుడు అర్థం చేయించారు. నేను సాధారణ శరీరాన్ని ఆధారంగా తీసుకుంటాను అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆత్మిక తండ్రిని ఆత్మిక సర్జన్ అని కూడా అంటారు. ఎందుకంటే వారు యోగము లేదా స్మృతి చేయడం నేర్పిస్తారు. దీంతో మనము 21 జన్మలకు నిరోగులుగా అయిపోతాము ఫ్రెండ్స్. ఏ రోగాలు రావు. మాయా రాజ్యం మళ్ళీ ప్రారంభమైనప్పుడు మనం మళ్ళీ రోగిలుగా అయిపోతాము. తండ్రి ఏమో ఇప్పుడు వచ్చి 21 జన్మల కొరకు నిరోగులుగా తయారు చేస్తున్నారు. మన తండ్రి మార్గదర్శకుడు కూడా. మనము ఇప్పుడు ఆత్మిక యాత్రికులము ఫ్రెండ్స్. ఈ ఆత్మిక యాత్ర గురించి ప్రపంచంలో ఇతర ఏ మనుష్య మాతృలకు తెలియదు. వాళ్ళంతా శారీరక యాత్ర చేస్తారు. పిక్నిక్లని, టూర్లని ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు ఆత్మిక యాత్రను చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్. మనం ఈ యాత్రలో ఎక్కడికి వెళ్తాము? ఈ యాత్రను మనకు నేర్పించేది ఎవరు? ఈ విషయాలన్నీ నాకు మీరు మళ్ళీ చెప్తారు కదా. కామెంట్ బాక్స్ లో మీ ఆన్సర్ని నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆత్మలైన మనలో డ్రామా అనుసారము పాత్ర నిశ్చితమై ఉంది. కల్పకృతం కూడా ఆత్మిక తండ్రి ద్వారా మనకు ఆత్మిక జ్ఞానము లభించింది. కల్పకల్పము మనం వింటూ ఉంటాము,
కొత్తదేమీ కాదు. ఇది కూడా తండ్రి ఒక్కరే అర్థం చేయించగలరు. వృక్షం గురించి బీజానికి మాత్రమే తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. మనల్ని ఇప్పుడు బాబా త్రికాలదర్శులుగా చేస్తూ ఉన్నారు. 3 కాలాల జ్ఞానాన్ని మనకు ఇస్తూ ఉన్నారు. ఫ్రెండ్స్, 3 కాలాల ఈ జ్ఞానాన్ని నాకు 3 మాటల్లో చెప్తారా ఫ్రెండ్స్? కమెంట్ బాక్స్లో 3 మాటల్లో నాకు 3 కాలాల గురించి చెప్పేయండి. ఫ్రెండ్స్, తండ్రి అర్థం చేస్తున్నారు. ఇది డ్రామా చక్రము. అందులో 4 సమాన భాగాలు ఉన్నాయి. లక్షల సంవత్సరాల కాలము జరిగి ఉంటే మనుషులు ఎంతగా వృద్ధి జరుగుండాలి కదా. కానీ అంత వృద్ధి చెందలేదు కదా. జనసంఖ్య వృద్ధి అవ్వరాదని ప్రభుత్వం కూడా ఎంతగానో చెప్తుంది. ఇది తండ్రి చేసే కర్తవ్యము. వారు శారీరక సంబంధమైన యుక్తులు రచిస్తూ ఉంటారు. బాబాదే ఆత్మిక యుక్తి. తండ్రి చెప్తూ ఉన్నారు, అనేక ధర్మాలను వినాశనం చేసి ఒకే ధర్మాన్ని స్థాపన చేసేందుకే నేను వచ్చాను. సత్యుగంలో ఒక్క మతం మాత్రమే ఉంటుంది. ఇక్కడేమో ఒక్క మతము, ఒక్క ధర్మము అసాధ్యము. వారెవ్వరూ పరస్పరంలో సోదరులము అని భావించరు. తండ్రి పిల్లలకు అనేక యుక్తులను తెలుపుతూ ఉన్నారు. మీ వద్ద అనేక విషయాల పట్టికను ఉంచుకోవాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఒక్కొక్క టాపిక్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. ఫ్రెండ్స్, బాబా ఏమో టాపిక్స్ ది లిస్ట్ పెట్టుకోమంటున్నారు కదా. మరి మీ దగ్గర ఏ టాపిక్స్ లిస్ట్ ఉంది? ఇది కూడా నాకు చెప్పేస్తారు కదా. ఫ్రెండ్స్, ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, పిల్లలైన మీరు ఎక్కువగా వ్యర్థమైన వార్తాలాపము చేయవలసిన అవసరం లేదు. కేవలం వారికి ఇంత మాత్రం తెలియజేయాలి. శివబాబా చెప్తున్నారు, సర్వాత్మలకు తండ్రినైన నేనే పరమాత్మను. నన్నే భగవంతుడు అని అంటారు. ఏ మనిషిని భగవంతుడు అని అనరు. ఈ విషయాన్ని మనము బాగా అర్థం చేయించాలి ఫ్రెండ్స్. శారీరక యాత్ర మరియు ఆత్మిక యాత్ర, ఈ టాపిక్ ఎంతో బాగుంటుంది అని బాబా చెప్తున్నారు. శారీరక యాత్ర మృత్యులోకంలో చేస్తారు. ఇది మృత్యులోకము, అది అమరలోకము. ఫ్రెండ్స్, ఇంకా నాకు శారీరక యాత్ర మరియు ఆత్మిక యాత్ర ఈ టాపిక్ చాలా బాగుందని బాబా కూడా చెప్పారు కదా. మరి దీని గురించి కూడా నాకు చెప్పండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, స్వయం వివేకవంతులుగా అయి ఇతరులను కూడా తయారు చేయాలి. మన నడవడికలు చాలా రాయల్గా, మధురంగా ఉండాలి. ఆత్మిక యాత్రలో తత్పరులై ఉండాలి. మంచి మంచి అంశాలు నోట్ చేసుకుని ఉంచుకోవాలి. ఒక్కొక్క టాపిక్ పై విచార సాగర మంథనం చేయాలి అని బాబా చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు బాబా మనకు ఏం వరదానాన్ని ఇస్తున్నారంటే, ఆంతరిక స్వరూపంలో స్థితమై ఉండి సొంత గుప్త రూపాన్ని, తండ్రి గుప్త రూపాన్ని ప్రత్యక్షం చేసే సత్యమైన స్నేహి భవ. ఫ్రెండ్స్, నిశ్చయము మరియు జన్మసిద్ధ అధికారపు షాన్లో ఉంటే పరేషాన్ అవ్వరు. ఫ్రెండ్స్, మీ అందరికీ అన్న చింటుగాడి తరపున ఓం శాంతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. లైక్ చేయటం, సబ్స్క్రైబ్ అవ్వడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.